ఇక్కడికి వచ్చిన కానీ చెంపినే రాదు. ఇక్కడే ఉంటావు మరి పర్మనెంట్గా. పంచాయతీ రోజు కిందికి పైకి ఎక్కరా ఒకసారి ఎక్కడికి ఇక్కడికి ఎక్కరా. సైకిల్ ఎక్కడ పెట్టాను సైకిల్ తీసుకుందా నా దగ్గర లేదు బాబు. అన్నీ ఉంటుంది కెమెరా బ్యాగ్ లేదు వెనకాల ఉంటుంది. లాస్ట్ అదే కొంచెం గ్యాప్ ఇచ్చి దాన్ని మొత్తం అన్ని కలిపి పెట్టిండ్రా కాలు తొక్కి ఉన్నది పోతే ఉంచుకున్న పోతుంది. జంతువులు కనిపిస్తే అనుకుంటాను కనిపించలేదు. ఏమో అన్ని ఈ సంచి లేదు రోజు 2-3 పెరుగుతానే తప్ప తగ్గుతుంది. నువ్వే కొన్నా షాపత్తలు ఉన్నావు. షాపత్తలు కొన్నావు గారు నువ్వే. ఆ సంచులు ఇవి మంచిగా కరిగి రోడ్ల మీద పడితే దాన్ని పాకురు ఎట్లా నీళ్ళు పడి అంటే వర్షానికి పడి పాకురు మంచి ఎప్పటికి ఉంటుంది కదన్న. పాకురు పడి చెట్లకే పాకురు వస్తుంది. చచ్చిపోయి డౌన్ దిగుడుతోనే బిర్యానీలు అవి ఉన్నాయి. అట్లా నిన్నట్లాంటి 100 రూపాయల బిర్యానీ తిని కింద పోతే అయిపోతాయి. రోడ్ మంచిగా ఉందా ఎవరిని సైడ్ మనమే పోదాం. నూటలే మరి బ్రేక్ రాదు. ఇంకా క్లచ్ పట్టుకుంటాను క్లచ్ అని కదా థర్డ్లో ఫోర్త్ ఉన్నాయి. ఏమి ఇస్తావు అన్న థర్డ్లో ఫోర్త్లో అయితే బండి ఎక్కడికో ఉరుకుతుంది. అసలే నేను అది ఇది పట్టుకుంటాను. వచ్చిందనుకుంటే దారుణంగా ఉంది ఇది సుతూతి. నాకు సడన్ గా నిద్రపోవడానికి మంచిగా నీకు ఎప్పుడు రాదురా గుమ్మ అయినా ఒక దెబ్బకు పోతే పోనీ బాగున్నాయి. బెంగుళూరు అయినా చెప్తాను నారాయణ కొడుతుంది. ఇది ఎట్లుందంటే ఇక సినిమా స్టేటా కిందికి కీప్ అనిచ్చిండు. ఇది కీప్ చూసుకుంటూ పో. ఎందుకంటే బాగా డౌన్ ఉంటుంది. ప్లస్ మనకి అపోజిట్ ఏం రావలేదు మ్యాక్సిమం. ఇక్కడ వెళ్తాయి కదా వెహికల్స్ ఏం రావు. సీట్ బెల్ట్ పెట్టుకున్నారా పెట్టుకోవాలి తప్పదు. లేకపోతే నేను వచ్చినప్పుడు చూసినాక పోయినప్పుడు పెట్టుకోరా. నేనే బతుకుతుండదు అట్టుండా ఇక్కడ చూస్తా. అరే వీలైతే అందరు సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఎవరి వానికే ఉన్నారు కదా. ఎవరిని సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఎవరిని వానికే ఉన్నారు. ఇట్లా సీట్కి ఒకటి ఉన్నాడు. చెట్లు ఎవరు నిరగొడతా శ్రావణ్ సీట్ బెల్ట్ పెట్టుకో. దిగద్దా మళ్ళీ అడిగి వచ్చిన వీడియో ఇవ్వాల్సి వస్తుంది. వాడు ఇక్కడ దాకా తీసుకొస్తారు. చూడుంటాడు మన చెట్లు నువ్వు చూడదు. ఫస్ట్ అది లెక్కన రాత్రి కథమే అనుకుంటుంది. రాత్రి ఇప్పుడు 6 అయితే చుక్కలు ఎలా ఉంటుంది. 6 అయ్యేంత వరకు అవసరం. ఇప్పుడు 1 అవుతుంది కానీ ఎట్లుంది వాతావరణం. సాయంత్రం 6 అవుతుందా. వెళ్ళాక కొట్టి రావాలన్నా. వెళ్ళాక రావాలి. వెళ్ళిపోతావు. బాగానే అవుతుంది కానీ ఈడెందుకు మంచి పడతాను మరి. అరే పైన కొండలు కదారా. అంటే ఇవి నీలగిరి హిల్స్ అండ్ దొడబెట్ట హిల్స్ మన ఇండియాలో హైయెస్ట్ పీక్స్ అన్నట్టు. ఇంకోటి ఏంటిరా నీలగిరి మనం పోతాం అటు. ఆల్రెడీ మనం ఎటు పోతాం. ఆల్రెడీ మనం అటు నుండి వస్తే నీలగిరి కవర్ అయ్యేది. ఎటు నుంచి అటు ఆగలే కదా మనం. ఎటు మైసూరు నుండి వస్తే నీలగిరి అటు పాయింట్ ఎక్కడ ఒకటి కవర్ అయ్యేది. కానీ మైసూరు నుంచే ప్యాలెస్ నుంచే చేయాల్సింది. అయితే సమ్మర్కి బెటర్ అయితే ఏ సమ్మర్కి బెటర్ అంటే కొంచెం నీకు ఎక్కువ పోయేది. కానీ అప్పుడు వేడి ఎక్కువ ఉంటుంది. వచ్చిన వేడి ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు చల్లడం. తమిళనాడు అడిగే కారా. అడిగి ఎందుకుంటారు వేడి ఎక్కువ. బీచ్ పోయామనుకోండి ఎక్కువ వెళ్తుంది. చలికాలం బీచ్లో పండు తిరగాలండి. మనం ఉల్టా పల్టా తిరుగుతాం. మనం తిరగడానికి అద్దుపద్దు ఉండదు మనకు. మరి
ఎంత అవుతుంది ఒకటైందా కాదు ఇప్పుడు మనం పోయేది కోయంబత్తూరు ఆడునే 2 టెంపుల్సే కొడైకెనాలా కోయంబత్తూరా అరే కోయంబత్తూరు 80 కిలోమీటర్లు కొడైకెనాల్ 220 దాకా ఆపినామంటే ఇక మనకు కష్టమే కోయంబత్తూరు అనేది గిన్నె అన్న కోయంబత్తూరు 80 కిలోమీటర్లను 75 అసలు ఈ నుంచి అసలు ఇక్కడ ఈ ట్రిప్కి వచ్చినోడు ఇంకేమేమి చూస్తాడు అవి చూడు ఇంకా ఆల్రెడీ దాలిగా ఈ ఎక్క దేవుడు కలిపోయింది ఇక్కడ కోయంబత్తూరు ఇవి కాదు ఈ హిల్స్ అయిపోయినాయి హిల్స్ శనివే హిల్స్ కాకుండా జలపాతాలు ఏమైనా ఉన్నాయో చూడు అవి మనం బోలేం పట్టి వేరే రూట్ పోవాలి అది ఈడ కూడా టోలేనా అటు తీసుకుంటారు ఫస్ట్ ట్రాక్ ఇక్కడ టోల్ తీసుకుంటారు వాటర్ ఫాల్ ఉందా వాటర్ ఫాల్ మా లెఫ్ట్ నుంచి చెప్పా లొకేషన్ ఎప్పుడు ఎట్టుకొని లెఫ్ట్ నుంచి కదా మనం వచ్చింది లెఫ్ట్ కెనారా లెఫ్టే ఊటీ కిందికి లిఫ్ట్ వచ్చింది కదా ఊటీ రెండు మనం గిట్ల కింద ఇట్లనే వచ్చినాం వచ్చింది ఇట్లా దిగాలి దిగాలి దిగాలే ఇక ఎటు తిరిగి మళ్ళీ ఊటీకే పోవాలి ఇక్కడ సిగ్నల్ లేదు నీకేం చెప్పేటట్టు లేదు మన పరిస్థితి వచ్చింది కదా నాకు తెలుసు రూట్ గుర్తుకుంది వచ్చింది ఇట్లనైతే పోయింది అబ్బాకి ఇన్నే బతుకబుద్ధి అవుతాను బతుకు ఆ లొకేషన్లల్లా ఆ నీళ్ళకు అది అమ్ముకుంటా అన్న బతుకు ఆ అమ్మాయిని చూసి కదా నువ్వు అనేది అంతా కాదు ఇంత చల్లగా ఉంది అబ్బా ఇక్కడ చలికాలం చస్తావు మరి మన చల్లగా అరే ఎంత మనం 5 కిలోమీటర్లు ఊటీ నుండి పైకి అంతే మొత్తం 10 కిలోమీటర్లు 8.6 కిలోమీటర్స్ నువ్వు ఆల్రెడీ 3.5 కిలోమీటర్ కిందకి వచ్చేసినావు నీకు ఏర్పడతలేదు కూర్చుంటే తోలుతుంది లేదు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఇది మగవాడు చూపించింది పట్టుకున్నట్టున్నాయి కదన్న గట్ల పడిపోయాయి కాదురా మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి గట్ల పడిపోతే ఫ్లడ్స్ వచ్చినాయి ఉత్త వచ్చినాయా డ్యూటీ మొత్తం కొట్టుకుపోయింది తిరుగుతోటేనా తమిళనాడు మనోడు కొట్టినట్టు మన వాళ్ళు అసలు బ్రేకే వాడరు వాడన్న బ్రేక్ వాడతారు మన చిప్రి బ్యాచ్ అని ఉంటుంది హైదరాబాద్లో ఆ ఫలక్నామా నుంచి చార్మినార్ పోవాలి మన బాల్నార్ నుంచి ఎర్రగడ్డ పోవాలి ఎర్రగడ్డ నుంచి అది ఉంటుందన్న బోరబండ పోవాలి అది డ్రైవర్ అంటే చిప్రి డ్రైవర్స్ వాళ్ళు గట్లంటే ఈడ పని చేస్తుంది ఇక్కడ వాడిన నడుపు కొండ చర్యలు కాదు ఆ కొండ చర్యలకు కొంచెం అరే ఇదే టీ ఎస్టేట్ చూడండి టీ ఎస్టేట్ టీ కొండ మీద అదే ఊటికి చాయ్ పట్టు అదేనా అంతా అదే చాయ్ పట్టు తిని చదువునా డార్జిలింగ్ నుండి ఎక్కువతాయి రెస్టారెంట్గా తర్వాత అరకు అయితే ఇక్కడ సూర్యకిరణాలు పడాయి అన్నట్టు ఎక్కువ పడితేరా మౌంటైన్స్ హై ఉండే వరకు ఆ వేడి కింది దాకా రాదు అందుకే పొగ మంచు కప్పుతుంది ఎప్పుడు హోమ్ మేడ్ చాక్లెట్ వచ్చేసాం దగ్గరికి వచ్చేసాం ఇది దారి ఫోటోలు తీయడానికి గిల్లకే అది దాని ప్రాబ్లం నీ ప్రాబ్లం కదిలితే అందుకే మొన్న కాలేదు అది ఇక్కడ పెట్టాడు ఫోటోలు దిగుతారు ఏమన్నా మరి అవసరం లేదు ఇప్పటికే బాగా ఫోటోలు ఫోటో దిగాలి కానీ బండి పార్కింగ్ కట్టలేదు అది ప్రాబ్లం అది ఇది మనం ఇంతకుముందు వచ్చిన ప్లేస్ కాదా వచ్చిన ప్లేసే ఎక్కినాక
ఫోన్ కిందికి నాకు నా డౌట్ ఏంటంటే ఈ బండ్లు ఎక్కడానికి కుదరడం అవుతుంది వాడు కంకరం తీసుకెళ్ళి తెచ్చిందన్న 20 కిలోమీటర్లు పోవాలి మనం పోయే జాగా. కోయంబత్తూరా ఈడ ఆడ ఈశ్వర ఫౌండేషన్ అమ్మవారి టెంపుల్ ఆ ఊళ్ళు నుండి చూడాల్సింది. అది ఫుడ్ ఎక్కడన్నా మరి అక్కడనేనా మధ్యలో ఎక్కడన్నా అన్న ఊటి దాటిన 80 కిలోమీటర్లు అంటే శుద్ధ దెంగే వెళ్తారు అది 80 కిలోమీటర్లు అంటే అక్కడ పోయి తిన్నాడు బెస్ట్. ఈ పల్లీలో 50 తింటాడు ఊరంగా ఫుడ్ కాదు కాదు చెప్పేది అర్థమైందా, 80 కిలోమీటర్లు అంటే అక్కడ పోయి తిన్నాడు బెస్ట్. 100 రూపాయలకైతే మస్తు పెట్టదు అది కారణం వాళ్ళు అట్లాంటి దాబా కానీ అరే చికెన్ అవి కాదు కూరగాయలు ఏదో ఒకటి తిన్నా. ఎందుకంటే ఇక్కడ నేను ఇప్పుడు మన పేరు గుడికి ఇక్కడ స్నానం మళ్ళీ అక్కడ వినాక చేద్దాం. అదే ఇప్పుడు పోయేటప్పుడు ఏమైనా వాటర్ ఫాల్స్ ఉన్నాయని చూద్దాం ఈశ్వర్ దగ్గర పోయేదారులు ఉంటాయి, జాగానే ఉంటాయి. కానీ నువ్వు బట్టలు ఇప్పుకొని దిగుతావు అక్కడ అన్న ఉంటాయి, చాలానే ఉంటాయి. వాటర్ ఫాల్ ఉంటే ఇప్పుడు చిన్న వాటర్ ఫాల్ చాలన్న మనం బట్టలు ఆన్ చేసి వాటర్ ఫాల్ నియర్ బై మీ అని కొట్టాను అదే వస్తుంది. గుర్తుంది దానికోసం అంటే ఒకసారి కూడా లేదు వాటర్ ఫాల్స్